చాతగాని దద్దమ్మ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడింది. ఆడొకడు వచ్చి అగ్రనాయకుడు అంట, ఆయనకు పార్లమెంట్లో కూడా మాట్లాడినారు కదా, ఆయన వచ్చి ఒక మేనేజ్మెంట్ కోటలో మనకు సీఎంని అప్పచెప్పబోయిండు. మన రాష్ట్రాన్ని కొనేసిండు. అల్టిమేట్లీ రాహుల్ గాంధీ మన రాష్ట్రాన్ని కొనేసిండు. మన రాష్ట్రంలో ఏదైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో దాంట్లో ఆయన వాట ఉంది రాహుల్ గాంధీది. ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఈయన సీఎం ఉండాలంటే ఆయనకు వాటా ఇవ్వాలి. సో ఇప్పుడు వాటా ఇవ్వాలి. కేటీఆర్ గారిని అరెస్ట్ అనే అంశం పైన నేను చాలా మాట్లాడగలుగుతా. కేటీఆర్ గారు ఐటీ డెవలప్ చేసినందుకు అరెస్ట్ చేయాలా? కేటీఆర్ గారు ఫ్లైఓవర్లో వేసి ట్రాఫిక్ తగ్గించినందుకు అరెస్ట్ చేయాలా? హైదరాబాద్ని ఒక సింగపూర్ టైప్, ఒక దుబాయ్ టైప్ చేసినందుకు అరెస్ట్ చేయాలా? గతంలో ఒక సినిమా యాక్టర్ వచ్చిండు మన తెలంగాణకి. అసలు నేను హైదరాబాద్కి వస్తున్నానా, నేను సింగపూర్లో ఉన్నానా అని మాట్లాడడం, కామెంట్ చేయడం జరిగింది. ఇది కనబడతలేదా రేవంత్ రెడ్డికి? అంటే నువ్వు చేసిన దొంగ పనికి నీకు అరెస్ట్ చేసినందుకు ఈరోజు నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేద్దామని అనుకుంటున్నావా? హెచ్చరిస్తున్నా. వీళ్ళ నుంచి నేను రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నా. కేటీఆర్కి అరెస్ట్ చేయడం నీ వల్ల కాదు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం అంటే అది ఇంకొక రకం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఎటువంటి రిజల్ట్ ఇచ్చిందనేది తెలుసు. మీరు కేవలం 4% ఓటుతోటి, 1% ఓటుతోటి మీరు గెలిచిరు. కేవలం 4 లక్షల ఓట్లతోటి మీరు గెలిచిరు. అది కూడా గెలవడం ఏంటంటే కొందరు కొంచెం లోకల్ లీడర్స్లో ఫాల్ట్ వచ్చి ఇది చేసిరు. గతంలో అన్న నేను 2009-10లో నేను బెంగళూరులో జాబ్ చేసేవాడిని. ఐటీ రంగంలో జాబ్ చేసేవాడిని. ఐటీ రంగంలో జాబ్ చేస్తే అక్కడ చేసిన దానికంటే సెకండ్ టర్మ్ గవర్నమెంట్ వచ్చినాక నాకు మా ఫ్రెండ్స్ మాట్లాడితే రే తెలంగాణలోనే బాగుంది ఐటీ రంగం, తెలంగాణ బాగుంటే ఇక్కడ వచ్చాను. ఇక్కడ వచ్చినాక జాబ్ చేసుకున్నాం కొన్ని రోజులు. మరి ఇక్కడ మీరు జాబ్ చేసేటప్పుడు ఇక్కడ ఐటీ రంగం మినిస్టర్ ఎవరు మరి? కేటీఆర్ గారు. అంటే ఆయన మాట్లాడుతుంటే ఒక ఫీలింగ్ వస్తుంది అన్న. ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఏ కంపెనీ CEO మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతుంది అన్న. ఈరోజు తెలంగాణకు ఐటీ రంగానికి అల్టిమేట్లీ కేటీఆర్ గారు CEO అన్న. కేర్ ఆఫ్ అడ్రస్ కేటీఆర్ గారు అన్న. నేను నిన్న చూసుకుంటే నిన్ననే చూసినా అన్న, నేను లోకల్లో లేకుండా కేటీఆర్ గారు ఒక సోలార్ సైకిల్ ట్రాక్ పెట్టారు అన్న. దానికి కక్షపూరితంగా అన్న అది ఏం యూజ్ రాదన్న, దాన్ని కూల్చేసారు. ఇలాంటి పని అన్న. నీ ప్రభుత్వంది ఏకైక లక్ష్యం కూల్చేయడమే. నువ్వు వచ్చినప్పటి నుంచి కూల్చినావు, ఏదో ఒక రోజు నిన్ను కూడా కూల్చేస్తారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇంకొకటన్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్లు ఉన్నారు కానీ వాళ్ళ శాఖలో ఏం జరుగుతున్నాయో వాళ్ళకి తెలియదు. ఎవరెవరో వెళ్ళు పెడతా ఉంటారు. వీళ్ళు ఎవరికి వాళ్ళు సీఎంలు. ఈయన సీఎం ఉండాలంటే బ్యాగులు పంపించాలంటే ఎవరికి ఏమనొద్దు. ఈయన పని ఈయన పెట్టిండు. తమ్ముళ్ళకు రాష్ట్రం మీద ఇడిచిండు, అన్నలకు జిల్లాల మీద ఇడిచిండు, ఫ్రెండ్కి హోమ్ మినిస్టర్ చేసిండు, అన్అఫీషియల్ హోమ్ మినిస్టరు. ఈయన పని అదే అన్న. ఎం నరేందర్ రెడ్డి అన్న దగ్గర ఆయన గురించే కదా. ఆయన నువ్వు జైల్లో పోయింది ఆయన గురించి కదా. నువ్వు ఆయనకి ఎమ్మెల్సీ చేయాలని లక్ష్యంతో నువ్వు పోయి డబ్బులు తీసుకుపోయి పట్టుబడుతుంది. ఆ రోజు నీకు చట్టం పని చేసిన దానికి నువ్వు కేటీఆర్ మీద కక్ష పెట్టుకోవడం ఏందన్నా? చట్టం దాని పని నువ్వే అంటివి. మొన్న అల్లు అర్జున్ ఏమన్నా దేశంకు ఆర్మీలో పనిచేసిండా? చట్టం ఎవరు చుట్టం కాదంటివి. ఆ రోజు ఆ చట్టం నా పని చేసింది, ఈ చట్టం ఈ పని. ఈరోజు అల్లు అర్జున్ గారిది అరెస్ట్ చట్టం పనిచేసిందంటే నీకు కూడా చట్టం పనిచేసిండు. కేటీఆర్ గారి మీద కక్ష పెట్టి కేటీఆర్ ఖబర్దార్ నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఇక్కడ నుంచి కేటీఆర్ గారు అరెస్ట్ జరిగితే మాత్రం రాష్ట్రం అగ్నిగుండం మారుతుంది. నీకు ఐటీ ఉద్యోగుల తరఫున ఐటీ ఉద్యోగులు పోయి రేవంత్ రెడ్డికి ఇంట్లోకి వెళ్ళి బయటికి రాని రోజు వస్తుంది. కేటీఆర్ గారి నువ్వు అరెస్ట్ చేసిన రోజు నీకు బ్లాక్ డే ఉంటుంది రేవంత్ రెడ్డి. నేను హెచ్చరిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి. అదేవిధంగా నువ్వు డెవలప్ చేయ, మేము కూడా సహకరించడానికి రెడీ ఉన్నాం. ఐటీ రంగం నువ్వు మాతో వచ్చి ఒక రివ్యూ మీటింగ్ చేయి, తెలుస్తుంది నీకు. ఈ రోజు వరకు ఉన్న ఐటీ కంపెనీలే రిటర్న్ పోవట్టే. ఈ రోజు వరకు కేటీఆర్ గారు ఒక టీఎఫ్ అని ఒకటి పెట్టారండి. మంచిగా టీఎఫ్ అని ఎంత లక్షణంగా కనిపిస్తుంది. మనం ఎంటర్ అయితే గచ్చిబౌలిలో మంచిగా సూపర్గా అనిపిస్తుంది. అక్కడ నువ్వు ఒక మీటింగ్ పెట్టు. నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూర్చోబెడతావు కదా. కాంగ్రెస్ పార్టీ ఏ హోదా లేని వాళ్ళని కూర్చోబెడతావు కదా. నువ్వు గతంలో నువ్వు అద్దంకి దయాకర్కి ఏ హోదాలో కూర్చోబెట్టినావు టీఎఫ్లో? అవన్నీ నీకు కనిపిస్తలేవా? ఈరోజు నీ లక్ష్యమే అరెస్ట్ చేయాలని, కేటీఆర్కి అరెస్ట్ చేయాలని ఉంటే అరెస్ట్ చేసుకో. నీకేమైనా ఉంటే పెట్టు, బయటికి పెట్టు.
కేటీఆర్ గారికి కరప్షన్ చేసిరని బయటికి పెట్టు తెలుస్తుంది. నీకు డైరెక్ట్ మా వాళ్ళు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మాజీ మంత్రులు నీకు డైరెక్ట్ చెప్తున్నారు కదా. నీకు చెప్పినప్పుడు నువ్వు చర్చ పెట్టరాదు అసెంబ్లీలో. నీకు మొన్నటి వరకు ఏం చేస్తేవి, మా మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తేవి. నీకు సొంత కొడంగల్ కాన్స్టిట్యున్సీలో నీకు ఎవరు సహకరించరు, నీ కాన్స్టిట్యున్సీలో సహకరించలేరు. మాజీ ఎమ్మెల్యే ఇంటలేడు ఒక సీఎం అని చెప్పేసి ఆయనకు 35 రోజులు జైల్లో పెడితేవి. మళ్ళీ ఏం గెలిచింది? న్యాయమే గెలిచింది. రేపు జరగబోయేది కూడా అదే. కేటీఆర్ గారు వైట్ పేపరు ఎంత డెవలప్ చేయాలనో అంత చేసిరు. ఈయనకు తెలివి లేదు, ఈయనకు చదువు లేదు. ఆయన ఎక్కడ చదివిండో, ఆయన ఒక డిగ్రీ బయటికి పెట్టమన్నా లేదంటే కేటీఆర్ డిగ్రీ బయట పెట్టిండు. అసెంబ్లీ సాక్షిగా డిగ్రీలు బయట పెట్టిండు కేటీఆర్. అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం చదివిండో బయట పెట్టిండు. నువ్వు ఎన్నడు చదివినావు? నీకు అసలు నీకు ఇంగ్లీష్ మాట్లాడని వస్తుందా? నీకు ఐటీ రంగంలో ఏం తెలుసు? నీ ఐటీ మినిస్టర్కి ఏం తెలుసు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఐటీ గురించి నువ్వు ఆన్సర్ ఇవ్వగలుగుతావా? నీకేం రాదు. రాజకీయాలకు చదువుకు సంబంధం ఏంటి అన్నా? నేను ఒకటి చెప్తున్నా, రాజకీయాలకు చదువు కంటే నువ్వు ఒక కామెంట్ చేసినావు గతంలో, ఆయన ఎక్కడ చదివిండో ఏం చదివిండో నాకు తెలియదని అన్నావు. ఆయన ఎటువంటి అయితే చదివినా అని చదువు గురించి తీసింది ఆయననేనా? ఆయన తీసిండు కాబట్టి మా కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్, బెస్ట్ ఐటీ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మన వరల్డ్లోనే అనుకోవచ్చు, కానీ మనం ఇండియా అన్నాం. ఎందుకు? ఈయనకు మళ్ళీ కళ్ళు మండుతాయి. అందుకే వీడు ఒకటి దద్దమ్మ అన్న. వీనికి అసలు అడ్మినిస్ట్రేషన్ అయితే చెత్త ఉందన్న. నేను మొన్న ఒక దగ్గరికి వెళ్ళానన్న, హైదరాబాద్లో మా రిలేటివ్స్ ఉంటారు, అక్కడ వెళ్ళాను. ఏమైంది ఇట్లా ఉన్నారంటే, ఏం లేదు మాకు నిద్ర వస్తలేదు అంటే. అరే అట్లా ఎందుకంటే ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చి కొలుస్తాడో తెలియదు. నీ అస్తమాన ఒకటే నీ కుల్చుడే పని నడిచింది. నీకు ఒకటే పని నడిచింది, నువ్వు కూల్చాలే. నువ్వు కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి చూడు, తెలుస్తుంది నీకు. అప్పుడు నువ్వు ఎక్కడైతే ఉంటావో, నువ్వు ఎక్కడైతే నీ నివాసం నుంచి బయటికి రాని రోజు వస్తుంది. నీ చుట్టుముట్టు పోలీసు వాళ్ళు ఇప్పుడు నీకు కాపాడుతారు కదా, ఆ పోలీసు వాళ్ళు కూడా రేవస్ అవుతారన్న. ఈయనకు పోలీసు వాళ్ళకి ఏ పోలీసు అన్నావు? ఏం చేసినావు పోలీసు వాళ్ళకు? పోలీసు అన్న జీవితంలో అన్న నేను నాకు తెలిసినప్పటి నుంచి ప్రభుత్వం వచ్చినప్పుడు పోలీస్ ధర్నా చేసింది నేను చూడలే అన్న. పోలీసు వాళ్ళు ధర్నా చేసింది నేను చూడలే. ఈయన వైఫల్యం ఎంత చెప్పాలన్నా మాకే ఆస్ట్ వస్తుంది. ఒక సంవత్సరంలో నువ్వు పాలించిన సంవత్సరంలో నీ పాలన ఎటుంది? నువ్వు ఎక్కడి నుంచి పాలించినావు? నువ్వు పాలించిన సంక్షేమ పథకాలు ఏం తెచ్చినావు? ఉన్న సంక్షేమ పథకాలను క్లోజ్ చేసావు కదా. ఇప్పుడు ఐటీ రంగంలో మంచి మంచి కంపెనీస్ తెస్తే నువ్వు రిటర్న్ నీ ఒక గురువుకు పంపిస్తున్నావు. ఏపీలో నీ గురువు ముఖ్యమంత్రి అయింది కదా, చంద్రబాబు నాయుడు. నీ అక్కడ డెవలప్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఉంది నడుస్తుంది అన్నావు. నీ తమ్ముళ్ళని నడుస్తుంది ఆ రియల్ ఎస్టేట్ కబ్జా కోర్లు. నీ తమ్ముళ్ళు ఎక్కడైతే జగ కనిపిస్తుందో, ఖాళీ జగ కనిపిస్తుందో అక్కడ మీ అన్న, మీ తమ్ముళ్ళు, మీ దోస్తు వాళ్ళందరూ కబ్జాలు చేస్తున్నారు. అన్న ఈయనకు ఒక మంత్రి విన్నాడు. ఈయన ఒక మంత్రికి పిలిచి చెప్పేటట్లు ఈయనకు సీన్ లేదు. ఎందుకంటే అది కాంగ్రెస్లో ఏ మంత్రులు ఆ మంత్రులు సీఎంలు ఉన్నారు ఇప్పుడు. ఈయన ఎందుకు చెప్పేది అని చెప్పేసి ఈయనకు ఎక్స్పీరియన్స్ లేదు. ఈయన ఏం మాట్లాడతాడో తెలియదన్న. ఒకసారి అంటాడు హైదరాబాద్ చుట్టుముట్టు చెరువులు ఉన్నాయి అంటాడు. ఒకసారి అంటాడు తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ ఘోర అవమానం జరిగింది, అందుకే నేను తెలంగాణ తల్లికి వేరే చేంజ్ చేస్తున్నా అంటాడు. అంటే తెలంగాణ తల్లి నువ్వు లంక బిందెలు ఉన్నాలని వచ్చినావు, లంక బిందెలో ఏం లేదని తెలంగాణ తల్లి విగ్రహం సొమ్ములు అమ్ముకున్నావా? తెలంగాణ తల్లి ఆయన మిస్సెస్ ఫోటో ఉన్నదన్న, అది రేవంత్ రెడ్డి గారు మిస్సెస్ ఫోటో ఉన్నది. అది ఆయన మిస్సెస్ ఫోటో ఉంది అన్న. నేను రాష్ట్రంలో నిన్ను తెలంగాణ తల్లికి చేంజ్ చేయడమో, టీఎస్ని టీజీ చేయడమో, నీకు ఇంకొకటో కేసీఆర్ గారి పేరు ఉండదు అది కోరుకుంటలేరన్నా. నిన్ను పాలించడానికి నీకు సమయం ఇచ్చారు కదా, పాలించు. కేటీఆర్ కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపెట్టు, నీకు అప్పుడు ఒప్పుకుంటారు ప్రజలు. కేటీఆర్ కంటే మంచి రంగం ఐటీ రంగాన్ని అభివృద్ధి చెయ్యు, అప్పుడు నీకు ప్రజలు ఒప్పుకుంటారు. కానీ కేటీఆర్ మంచి అభివృద్ధి చేసిన కేటీఆర్ చేస్తే మాత్రం నీకు రాబోయే రోజుల్లో రాళ్లతోటి కొట్టి చంపుతారు కొడుక. నేను కూడా ఒక ఆయన ఉంటానులా. నీకు కేటీఆర్ గారికి ఏమైనా ఎటువంటి అరెస్ట్ జరిగినా ముందు నేనే ఉండి నీ ప్రతనం పడతాము. నీ ఒక్క మంత్రి తిరగడు. మేము అనుకుంటే అన్న 60 లక్షల మంది కార్యకర్తల సభ్యత్వం ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్న. అందులో మేము ఇంకా వేరేగా ఉన్నామన్న సాఫ్ట్వేర్లో అన్న. ఈయనకు చాలా ఇబ్బంది అవుతుంది. కేటీఆర్ గారిని చాలా ప్రయత్నిస్తుండు. ఈయన మంత్రులే వద్దంటారు అన్న కేటీఆర్ గారి అరెస్ట్కి. ఈయన మంత్రులే వద్దంటారు. ఈయన ఆనందం కోసం ఈయన కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామంటారు. ఈయన మంత్రులు సహకరిస్తారు కేటీఆర్కి అరెస్ట్ చేద్దామంటే.
ఎందుకంటే మంత్రులకు అర్థమైపోయింది మనం జీవితంలో మళ్ళీ అధికారంలో రాము, మళ్ళీ అధికారం వాళ్ళదే, వాళ్ళు మనం బతకనియరు. వీడేంది, వీడు లంగా, వీడు దొంగ, ఎక్కడన్నా ఉరికిపోతాడు, మనం ఉండాల్సింది ఈడ, మనం చేయాల్సింది రాజకీయం అని చెప్పేసి తోటి శాసనసభ్యులు గతంలో మన స్నేహపూర్వకంగా రాజకీయం చేసిన అన్న కేసీఆర్ గారు ముందు ఈయన ఎంత అన్న, కేసీఆర్కి అసెంబ్లీకి రా 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 అంటున్నాడు. కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే ఈయన తట్టుకోలేడన్నా. ఈయన హరీష్ రావు గారికి కేటీఆర్ గారిని తట్టుకోలేకపోతుండు. ఆ పెద్ద మనిషి వచ్చిండు అనుకో, ఈయన అన్ని తీసి బయట పెడతాడు. ఈయన ఏం అన్న మీకు కూడా తెలుసు అన్న, మీరు కూడా మొత్తం రాష్ట్రం తిరుగుతూ ఉంటారు అన్న. తెలంగాణలో ఒక రైతు బంధు అనే పథకం తెచ్చిండు అన్న, రైతులకు ఆనందం పెట్టిండు కేసీఆర్ గారు అన్న. రైతు బంధు ఏమంటారు, ఆయన అగ్రికల్చర్ మినిస్టర్కి ఐడియా ఉండదు అన్న. మన అగ్రికల్చర్లో మన వ్యవసాయ శాఖలో ఏం నడుస్తుంది అనేది అగ్రికల్చర్ మినిస్టర్కి ఐడియా ఉండదు. ఆయన వచ్చి ఈ రైతు వద్దన్నాడు, ఆ రైతు వద్దన్నాడు, రైతు బంధు వద్దన్నాడు, బోనస్ ఇస్తాను అన్న. వరి ఎక్కడ పండిస్తారు, కరీంనగర్ నిజామాబాద్ అటు పండిస్తారు. మా జహీరాబాద్లో చెరుకు పండుతుంది అన్న. ఈ జహీరాబాద్లో చెరుకు పండుతుంది. అంటే చెరుకుకి ఏ బోనస్ ఇస్తావు నువ్వు? టన్ను ఎక్కడ బోనస్ ఇస్తావు? ఉన్న బోనస్ ఈయనకి శాతం లేదు. గౌరవనీయులు కేసీఆర్ గారు రైతులను ఆనందం పెట్టిండన్న. ఈ పార్టీకి 3 సార్లు రైతు బంధు వస్తుండే అన్న. నువ్వే చెప్తావు కదా, 2 పంటలకి ఎందుకు సన్నాసి 3 పంటలకి ఇవ్వంటావు. అదే నేనే చెప్తున్నా ఈరోజు. ఆ రోజు నువ్వు పెద్ద మనిషి చెప్పినా, నేను నీకు చెప్తున్నా, సన్నాసి నువ్వు 2 పంటలు కాదు 1 పంటకి చాలు రైతు బంధు. నేను ఈ నుంచి హెచ్చరిస్తా ఉన్నా.